మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి మన పెద్దలు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ప్రమాణము చేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన డైరెక్టర్లు కూడా నేను అన్నప్పుడు నీ పేరు చెప్పేసి మేమంతా చెప్పేసింది. కొండేపి నియోజకవర్గం మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ ఒక చారిత్రాత్మక ఏంటంటే అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ ఉత్పత్తుల కోసం మన ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భంలో కొండేపి మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా కన్నా తిరుపతమ్మ గారిని, అదేవిధంగా సభ్యులుగా మాత్తూరు వెంకటేశ్వరరావు గారిని, జగన్నాథం శ్రావణి గారిని, మల్లవరపు శ్రీదేవి గారిని, గోదాల ఏజెన్స్ గారిని, గొల్లపోతు నాగరాజు గారిని, షేక్ అబీబా గారిని, ఉన్నం బసవయ్య గారిని, సారెడ్డి సాయమ్మ గారిని, తోకల భారతి గారిని, కనపర్తి ఆదిలక్ష్మి గారిని, కుంచాల శ్రీను గారిని, చాగవరెడ్డి వెంకటేశ్వర గారిని, రంగనాయకుల గారిని, మండవ మల్లికార్జునరావు గారిని, అదే మిగిలిన అధికార సభ్యుల్ని 16,000 పోస్టుని భర్తీ చేస్తున్నాం. ఈ త్వరలోనే వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా చెప్పిన విధంగా ఉచిత దీపం 2 పథకం కింద ఇప్పటికే ప్రతి ఒక్కరికి 2 గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. 3వ గ్యాస్ సిలిండర్ కూడా ఈ నెల నుంచి కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ రోజు వాళ్ళు 2కి ఇస్తామని 1కి ఇచ్చారు. ఏమైందని గోల్ చేశారు, ప్రజలు రెచ్చగొట్టాలని చూశారు. ఎంతమంది ఉంటే అంతమందికి కనీసంగా గరిష్టంగా 6 వరకు కూడా మనం ఈ తల్లికి వందనం అనేది అన్ని 15,000 జమ చేయడం కూడా జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నిన్న ఈ సూపర్ 6లో 6వది ఆడబిడ్డల కోసం మనం ఉచిత స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని నిన్న ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే మన అశోక్ రెడ్డి గారు చూపిస్తున్నారు. అంబాజీపేట నుంచి విజయవాడ వస్తే ఆ వచ్చిన కుటుంబానికి 1,160 రూపాయలు ఉచిత టికెట్ వచ్చారని చెప్పేసి వారు ఆ టికెట్ కూడా చూపిస్తా ఉన్నారు. ఉదయం నేను మోగచంద్రలో బస్సు ఆఫీస్కి చూస్తే ఒక పక్కనే ఉన్న ఊరికి ఆ 5గురు వెళ్తా ఉంటే 5గురికి కూడా 70 రూపాయలు పక్క ఉన్న ఊరికి ఉచితంగా వచ్చాయి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం పట్ల మహిళలు ముఖ్యంగా ఆడపడుచులు, ఇక్కడ ఇంకోటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆడపడుచులు అందరికీ మీరు ఐడెంటిఫికేషన్ కార్డు, ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు చూపిస్తే ఉచిత టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇవన్నీ కాకుండా మనం చెప్పినట్లుగా రైతుల కోసం ఈరోజు హద్దురాల మీద బొమ్మలు వేసుకున్నాడు, పట్టాదారు పాస్ పుస్తకాల బొమ్మలు వేసుకున్నాడు. ఇవన్నీ కాకుండా ఈ రోజున మనం మన నియోజకవర్గంలో 13,000 రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలని తొందరలోనే మనం పంపిణీ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం తెలియజేసుకుంటూ, ఈరోజు యువశక్తి పథకం ద్వారా లోకేష్ గారు త్వరలోనే నిరుద్యోగ వృత్తిని కూడా యువతకు ఇవ్వబోయే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. చెప్పినటువంటి హామీలన్నింటినీ మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో గుంటలు లేని 2 పదాలు మనం తీసుకొని రావడం జరిగింది. మన నియోజకవర్గంలో
2018లో మనం చేసినటువంటి రోడ్లు, అది ఓవి రోడ్. అదేవిధంగా కూచిపూడి దగ్గర నుంచి పొదిల్ రోడ్, టంగుటూరు రోడ్లో ఉన్నటువంటి ఆ రోజు చేస్తే 6 సంవత్సరాల వరకు చేయకుండా కాంట్రాక్టర్ మీద నేను ఉగ్ర నరసింహారెడ్డి గారి చేత అసెంబ్లీలో మాట్లాడించి ఒక లెటర్ ఇప్పిస్తే మన R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేస్తే నేను చేయలేనని పారిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్లు మనం తొందరలోనే శాంక్షన్ చేసుకోబోతున్నాం. అవి ఆ కాంట్రాక్టర్ ఉన్నందువల్ల ఆ పనులు చేయలేకపోయాం. అవే లేకుండా ఉంటే ఈ పాటికి అవి కూడా మంజూరు అయ్యేటువంటి పరిస్థితులు కూడా తెలియజేస్తాం. బాధ్యత కూడా మన పైన ఉందని, అలాగే ఈ బీచ్ ని కూడా రాబోయే రేపు అక్టోబర్లో ఒక మంచి బీచ్ ఫెస్టివల్ పెట్టి టూరిజంని ప్రమోట్ చేయాల్సింది కూడా కోరుకుంటూ, ఈరోజు మన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అన్నీ ప్రతి విషయం మన మంత్రి గారికి క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి లేని అవకాశం, అదృష్టం ఆయన కలిగింది. సుమారుగా 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అటు ఫస్ట్ అతను మన ఇన్ఛార్జిగా, దాని తర్వాత గవర్నమెంట్లో శాసనసభ్యుడిగా, ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా, ఈ రోజు మళ్ళీ అధికారంలో మంత్రిగా ఆయనకి అన్ని అవకాశాలు మీరందరూ కల్పించినందుకు ఈరోజు మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పుంజుకుంటుందని ఈరోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఏఎంసీ చైర్మన్గా మన కోటిరెడ్డి గారిని వాళ్ళ సతీమణి మనం నియమించుకోవటం, పార్టీకి 30 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని ఆటుపోట్లున్నా మన వెనకాల నిలబడిన ఒక మంచి వ్యక్తికి ఈరోజు ఇవ్వటం, మీరు కూడా నాకు సహకరించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా మొన్న గత ఎన్నికల్లో మనకి అవతల నుంచి కూడా మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఒక్క నాయకుడు కూడా పార్టీ మారిన నియోజకవర్గం ఏది ఉందంటే అది ఒక్క కొండేపి నియోజకవర్గం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రాబోయే రోజుల్లో సుమారుగా మీరందరూ 40 సంవత్సరాల నుంచి మా దామచర్ల కుటుంబాన్ని ఆదరిస్తూ, అభిమానిస్తూ, ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, మీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం తీసుకున్నాం. నియోజకవర్గంలో త్వరలో రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటున్నాయి. అందరం సన్నద్ధం కావాలి. తప్పకుండా మొన్న పులివెందుల్లో ఏదైతే డిపాజిట్ రాలేదో అలాగే మాదిరిగా రేపు నియోజకవర్గంలో మొత్తం 100 పంచాయతీలు కూడా మనం గెలవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మంచి చేస్తే 10 మంది మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు పేకలు కొద్దామా, మనుషులు లేపేద్దామంటే జనాలు హర్షించరు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడికి ఈ సభ ద్వారా ఆయన విన్నవించుకుంటున్నా, మీ మనసు మారి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు నీకు మొన్న అధికారం ఇస్తే 20 సంవత్సరాలు దీన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయావు. నీకు మనసు మారాలని కోరుకుంటూ, ఈరోజు మళ్ళీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ కంపెనీలు కూడా చాలా వైజాగ్ కూడా వస్తూ ఉన్నాయి. బావమరిది దామచర్ల సత్య గారికి, మా ఆత్మీయ సోదరుడు సహచర మంత్రి శ్రీ స్వామి గారికి, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బాలవీర్యంజనేశం గారు కానీ స్వామిని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటాం. అదేవిధంగా 20 సూత్రాల పథకం చైర్మన్ నక్కా దినకర్ గారికి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారికి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి, సంతనూతులపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, కందకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారికి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గారికి, అదేవిధంగా ఎలక్షన్ బాబు గారికి, కొండవి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరమణి తిరుపతమ్మ గారికి, స్టేజ్ పై అదేవిధంగా మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా కొండవి మార్కెట్ యార్డ్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
చాలా ఆలస్యమైంది. అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి వీటన్నిటిని కూడా సమానంగా తీసుకెళ్తూ రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మేము ఆ రోజు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళామో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ గా విజయవంతం చేసి ఈ రోజు ప్రజలందరికీ త్వరగా తొలి అడుగు అనేటువంటి అత్యున్నత యొక్క నినాదంతో కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ ఇస్తా ఉన్నాం, అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈ రోజు పరిష్కరించడం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఆ రోజు గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు గ్రామాలలో కూడా ఎక్కడ చూసినా కానీ సీసీ రోడ్లతో ఈ రోజు కలకలలాడుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతిరోజు కూడా వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకు మీరు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేను పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఆ రోజు పడదాల దాపున బతికి పడదాల దాపున ఉన్నటువంటి నాటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి ఎక్కడెక్కడో ఈ రోజు మీటింగ్లు అంటూ కూడా అనేకమైన సమస్యలు పెట్టి ప్రజలకు ఇబ్బందులు పాడు చేస్తా ఉన్నారు. ఆ రోజు వైనాట్ 175 అన్నారు. ఈ రోజు 151 సీట్లకు 5 పక్కకు పోతే 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మీకు ప్రతిపక్ష హోదాకు కూడా దక్కని మీరు ఈ రోజు ప్రశ్నించే హక్కు మీకు లేదని కూడా